ఆపరేషన్ క్రాక్ డౌన్ లో 8 కేసుల్లో మరో 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 24 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. మ్యూల్ అకౌంట్స్ ద్వారా నిందితులు సైబర్ గ్యాంగ్స్ కి సహకరిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు కరీంనగర్ సిపి గౌజ్ ఆలం. 137 కోట్ల లావాదేవీలు ఈ ఖాతాల ద్వారా జరిగినట్లు గుర్తించారు. కేవలం ఆర్బీఎల్ బ్యాంకు నుంచి 7 మ్యూల్ ఖాతాల ద్వారా 125.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. కేసులో ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజర్ కళ్యాణ్, క్యాషియర్ ఆయేషా బేగం పాత్ర ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. లావాదేవీల ద్వారా నిందితులకు 2.5 కోట్ల కమిషన్ అందినట్లు తెలిపారు సిపి గౌజాలం. ప్రధాన నిందితుల్లో ధర్మారావు మండలానికి చెందిన విభూది రామ్ కుమార్, జగిత్యాలకు చెందిన నాతర్ల శ్రీనివాస్, కర్రె రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరి, అనుమాండ్ల రంజిత్, అలిగేట్ మల్లేశం, బోగ రాకేష్ ఉన్నారు. నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 112, 318 ఆఫ్ 4 ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ఆఫ్ డి కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బండి ప్రణయ్, అతని అనుచరులు వర్చువల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మ్యూల్ ఖాతాలు నిర్వహించారు. బండారి సాయిరాం అనే నిందితునికి చైనా దేశానికి చెందిన వ్యక్తులతో సంబంధాలున్నట్లు గుర్తించారు పోలీసులు. క్రిప్టో కరెన్సీ వ్యవహారాల ద్వారా లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఒక కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ కి ఈ ఖాతాలు వినియోగించినట్లు గుర్తించామన్నారు కరీంనగర్ సిపి గౌజాలం. ఆపరేషన్ క్రాక్ డౌన్ ఆన్ దిస్ ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్. ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్లో కూడా ఫస్ట్ అరెస్ట్లో టోటల్ 12 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ 1 టౌన్ అండ్ 2 టౌన్ కేసెస్లో. ఈరోజు కరీంనగర్ 3 టౌన్ ఉన్న టోటల్ 8 కేసెస్ ఇన్ విచ్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్, ఈ బ్యాంక్ది ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్లో. ఆ బ్రాంచ్లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్, దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్లో ఈరోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్లో మ్యూల్ అకౌంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ ఆఫెన్స్ జరిగిన తర్వాత దీంట్లో ఆఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి వాళ్ళు 1 టైం అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్కి 30,000 to 35,000 ఇవ్వడం జరిగింది బై దీస్ క్రిమినల్స్. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో ఉన్న మిడిల్ మ్యాన్కి 0.4% to 2% వరకు కమిషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ట్రాన్సాక్షన్స్కి. నా ఈ రోజుకి ఉన్న కేసెస్ అండ్ దిస్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ యూజ్ చేసిన అకౌంట్ నెంబర్స్లో తక్కువ ఉన్నాయి ఆఫెన్స్. కానీ ఈరోజు ఉన్న కేసెస్లో టోటల్ 137 crore వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. యాక్చువల్ సైబర్ ఆఫెన్స్ టోటల్ 137 crore వర్త్కి ఈ 8 అకౌంట్ నెంబర్స్లో 8 కేసెస్లో ట్రాన్సాక్షన్ జరిగింది. దీంట్లో చూస్తే ఎస్పెషలీ దీస్ ఆర్ కరెంట్ అకౌంట్. ఇంతకుముందు చేసిన కేసెస్లో ఆల్ దోస్ వర్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటాయి, కరెంట్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీనివల్ల ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. 137 crore చూస్తే 2% చూస్తే టోటల్ 2.7 ఇట్లా crore వస్తుంది. అంతా వీళ్ళకి కమిషన్ వచ్చినాయి. మిగతా మొత్తం అమౌంట్ ఇట్ హెస్ గాన్ టు వాళ్ళ పైన ఉన్న పర్సన్స్కి. నా దీంట్లో టోటల్ 4 లేయర్ వరకు మేము ఐడెంటిఫై చేసాము. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ బండారి సాయిరాం, ఈజ్ నేటివ్ ఆఫ్ వెల్గటూర్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అతను కూడా ఇంకా అతని పైన కూడా 2 ఉన్నారు. అండ్ అతను కూడా కొంతమంది చైనీస్ ఆఫీషియల్స్తో కూడా లింక్లో ఉన్నారు యూజింగ్ టెలిగ్రామ్ కమ్యూనికేషన్ ఛానల్. ఆ టెలిగ్రామ్లో చైనీస్ ఆఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళతో అకౌంట్ నంబర్స్ అండ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్స్కి అక్కడ నుంచి వాళ్ళు 2% ఇచ్చారు.
ఇన్ వాట్ ఫామ్? క్రిప్టో కరెన్సీ ఫామ్. బండారి సాయారాం ఉన్న కింద పర్సన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్లో చాలా మంది పని చేశారు. వన్ ఈజ్ అనుమండ్ల రంజిత్, ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అల్లిగెట్టి మల్లేశం, బోగా రాగేష్. వీళ్ళకి పని ఏంటి అంటే మ్యూల్ అకౌంట్ హోల్డర్కి ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ డేటాస్ తీసుకొని ఈ ఆఫెన్స్ కోసం అకౌంట్ నెంబర్ షేర్ చేయాలి విత్ వాళ్ళ అదర్ ఆఫెండర్స్, వాళ్ళ పైన నెట్వర్క్ల పైన ఉన్న ఆఫీషియల్స్తో. అట్లాగే ఇంకొకటి అల్లే సత్యం ఉన్నారు. ఇతను కూడా నేటివ్ ఆఫ్ కరీంనగర్ ఓన్లీ, కానీ ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. గోరఖ్పూర్ సైబర్ క్రైమ్ కేసులో జరిగిన కేసులో ఆల్రెడీ అక్కడ గోరఖ్పూర్ జైల్లో ఉన్నారు, ఆల్రెడీ అరెస్టెడ్ దేర్. దెన్ బండి ప్రణయ్ అండ్ అట్లాగే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. విబుడి రామ్ కుమార్, నతర్ల శ్రీనివాస్, కర్రే రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరి. ఈ అందరికీ తెలుసు ఈ అకౌంట్ ఈ ఆఫెన్స్ కోసం యూజ్ అవుతుంది. అందరికీ 30-35,000 పర్ అకౌంట్ హోల్డర్కి కమిషన్ కూడా వచ్చింది. ఇది కాకుండా రోల్ ఆఫ్ బ్యాంక్ ఆఫీషియల్స్ కూడా దీంట్లో మన నోటీస్లో వచ్చింది. దీంట్లో ఇద్దరు బ్యాంక్ ఆఫీషియల్స్ ఉన్నారు. భువనగిరి కళ్యాణ్, హీఈస్ మేనేజర్ ఆఫ్ దట్ బ్రాంచ్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ఆఫ్ కిసాన్ నగర్. అండ్ అతని కింద పనిచేసిన క్యాషియర్ ఐషా బేగం. ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం ఈరోజు జరుగుతుంది.